ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి క్రిస్మస్ కానుకగా డీఏ ప్రకటిస్తుందా లేదా అన్న చర్చ ఊపందుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులకు 2 డీఏలను ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ అంశంపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించకపోవడం ఉద్యోగులను నిరాశకు గురిచేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో డీఏలపై ఎలాంటి చర్చ జరగలేదు. అలాగే ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఈ పరిణామంతో క్రిస్మస్ పండుగకు 2 డీఏలు అందుతాయా లేదా అన్న అనుమానాలు ఉద్యోగుల్లో కొనసాగుతున్నాయి. గత సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి మద్దతిచ్చారు. ప్రత్యక్షంగా పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఎక్కువ సంఖ్యలో ఓట్లు వేసి తమ విలువైన మద్దతును వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఉద్యోగుల ఆశలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక వారందరినీ ఆశ్చర్యపరిచేలా కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించడంతో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో క్రిస్మస్ కానుకగా డీఏలను ప్రకటిస్తారని ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఇక ఇతర రాష్ట్రాలు క్రిస్మస్ కానుకలు విషయంలో ముందుకు వెళ్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం తన ఉద్యోగులకు డీఏలను ప్రకటించి వారిలో ఆనందాన్ని ముంచెత్తింది. తెలంగాణ ప్రభుత్వం కూడా తమ ఉద్యోగుల కోసం డీఏల ప్రకటన చేయడానికి సిద్ధమవుతుందని సమాచారం. ఈ 2 రాష్ట్రాలు ప్రణాళికలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఆశ్చర్యం మరియు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్నవి ఇప్పటికే పెండింగ్ లో ఉన్న డీఏలను సకాలంలో విడుదల చేయాలని కోరుచున్నారు. అలాగే తక్షణ ఆర్థిక సహాయం అందించేందుకు ఐఆర్ కూడా ఇవ్వవచ్చని భావిస్తున్నారు. ఇక పీఆర్సీ ద్వారా శాలరీలు పెంపు చేయాలని ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ 3 అంశాల్లో కనీసం ఒకటి అమలు చేస్తే అది ఉద్యోగుల ఆర్థిక భరోసాకు మేలుగా నిలుస్తుంది. ఇక ఉద్యోగులు, పెన్షనర్లు తమకు కనీసం ఒక డీఏనైనా ప్రకటించాలని భావిస్తున్నారు. పండుగ సమయానికి ఈ ఆర్థిక సహాయం అందితే వారికి కొంత ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో క్రిస్మస్ కానుకగా ఏదైనా ఆర్థిక సాయం అందించాలని వారు కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, పెన్షనర్లు తమకు క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం డీఏలు, ఐఆర్ లేదా పీఆర్సీ ఏదో ఒకటి ప్రకటిస్తే అది వారికి మేలును చేస్తుంది. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారా లేదా అనేది మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఈ క్రిస్మస్ పండుగకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సానుకూల నిర్ణయాలు రావాలని ఆశిద్దాం.